ఎల్ఈడిని ఆర్డినో డియో బోర్డుతో ఎలా ఇంటర్ఫేస్ చేసి బ్లింక్ చేస్తాం, ఇంకా దాని స్టేటస్ అనేది సీరియల్ మానిటర్లో ఎలా అబ్జర్వ్ చేయవచ్చో చూద్దాం. మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు ఒక ఆర్డినో డియో బోర్డు, ఒక యూఎస్బి కేబుల్, ఇంకా ఇంటర్ఫేస్ చేయడానికి ఒక ఎల్ఈడి కావాలి. సో ఈ ఎల్ఈడిలో యానోడ్ అనేది 52 పిన్కి, క్యాథోడ్ అనేది గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేస్తాం. ఎల్ఈడి బ్లింకింగ్కి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఆ ప్రోగ్రామ్ అనేది బోర్డులో డంప్ చేయడానికి మనం ఒక యూఎస్బి కేబుల్ని ప్రోగ్రామింగ్ పోర్ట్కి కనెక్ట్ చేస్తాం. స్ట్రక్చర్లో ఎల్ఈడి బ్లింకింగ్తో పాటు ప్యారలల్గా దాని అవుట్పుట్స్ అనేవి మనం సీరియల్ మానిటర్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా అసలు సీరియల్ మానిటర్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే, ఇప్పుడు దీని అవుట్పుట్స్ అనేవి ఎలా వస్తున్నాయని చెప్పి మనం విజువలైజ్ చేయొచ్చు. ఇంకా సైమల్టేనియస్గా అవుట్పుట్ వాల్యూస్ కూడా మనం సీరియల్ మానిటర్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ అనేది డిక్లరేషన్ చేసుకుంటాం, పిన్ డిక్లరేషన్ ఎల్ఈడి ఈక్వల్స్ టు 52 అని చెప్పి. నెక్స్ట్ మరి ఇది కూడా సింపుల్ ఎల్ఈడి బ్లింకింగ్ కాబట్టి ఎటువంటి వేరియబుల్ డిక్లరేషన్ అవసరం లేదు, జస్ట్ పిన్ డిక్లరేషన్ ఇచ్చుకుంటే చాలు. నెక్స్ట్ డైరెక్ట్ గా వర్డ్ సెటప్ వచ్చేస్తాం. ఈ వర్డ్ సెటప్ లో ఏంటి, ఆ పర్టికులర్ పిన్ అనేది అవుట్పుట్ ఇన్పుట్ అని చెప్పి మనం డిపెండ్ చేస్తున్నాం. సీరియల్ మానిటర్ లో మనం వాల్యూస్ చూడాలంటే ఫస్ట్ మనం ఆ సీరియల్ మానిటర్ ని ఇనిషియలైజ్ చేయాలి. ఆ ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ సీరియల్ డాట్ బిగిన్. విత్ ఇన్ బ్రేసెస్ లో మనం బార్డ్ రేట్ అనేది ఫిక్స్ చేస్తాం. ఇలా ఇనిషియలైజ్ చేసిన తర్వాత మాత్రమే మనం సీరియల్ మానిటర్ లో వాల్యూస్ అనేది చూడగలం. సేమ్ మళ్ళీ ఇప్పుడు అయిపోయాక వాయిడ్ లూప్ లోకి వచ్చేసి సేమ్ స్టేట్మెంట్సే, కాకపోతే ఈ మన వాల్యూని ప్రింట్ చేయాలి కదా. సీరియల్ మానిటర్ లో ఏ వాల్యూ చూద్దాం అనుకుంటున్నామో అది ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు దానికి యూజ్ చేసే కమాండ్ ఏంటి, సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ విత్ ఇన్ బ్రేసెస్ లో ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి ఇక్కడ ఎల్ఈడి ఆన్ అని చెప్పాను. ఇప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టామంటే ఈ విత్ ఇన్ కామర్స్ లో మనం ఏ లెటర్స్ అయితే టైప్ చేసామో ఆ లెటర్స్ యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతాయి. అందుకని చెప్పి మనం ఏవైతే ఇలా ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో ఆ వర్డ్స్ అనేవి విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నార్మల్ గా మనం సీరియల్ డాట్ ప్రింట్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాం కదా, అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు సైడ్ ఎల్ఈడి ఆన్ ఎల్ఈడి ఆన్ ఎల్ఈడి ఆఫ్ ఎల్ఈడి ఆన్ ఎల్ఈడి ఆఫ్ అని చెప్పి పక్కనే ఎగ్జిక్యూట్ మానిటర్ లో కనిపిస్తుంది. వద్దు మనకు అలా వద్దు, లైన్ బై లైన్ కనిపించాలి అనుకుంటే ఇక్కడ సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి కమాండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిలే ఇచ్చాం, డిలే 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ డిలే ఇక్కడ మనం స్పెసిఫై చేసాం. తర్వాత 1 సెకండ్ తర్వాత ఎల్ఈడి ఆఫ్ అవ్వాలని చెప్పి డిజిటల్ వెయిట్ 52, లో అని ఆ ఇన్స్ట్రక్షన్ రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ సేమ్ సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఈడి ఆఫ్ అంటే లో అయినప్పుడు ఎల్ఈడి ఆఫ్ అవుతుంది, హై అయినప్పుడు ఎల్ఈడి ఆన్ అవుతుంది అని చెప్పి సీరియల్ మానిటర్లో మనకు కనిపిస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం. సేమ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మనకి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా, ఎర్రర్స్ ఉన్నాయా లేవో చూడాలంటే ఫస్ట్ ఇది వెరిఫై చేయాలి. ఫస్ట్ టూల్లో మనం బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రోగ్రామింగ్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాక పోర్ట్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. ఆటోమేటిక్గా పోర్ట్ కూడా సెలెక్ట్ అయింది, ఆర్డినో డియో ప్రోగ్రామింగ్ పోర్ట్ అని కనెక్ట్ అయిపోయి ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్ని అప్లోడ్ చేసేయచ్చు. మనం ప్రోగ్రామ్ని అప్లోడ్ చేసేసాక ఇప్పుడు అవుట్పుట్ అనేది చూస్తున్నాం కదా, ఎల్ఈడి 1 సెకండ్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. ఇదే సీరియల్ మానిటర్లో వస్తుందో రావట్లేదో మనం చూద్దాం. ఇదిగోండి ఇక్కడ సీరియల్ మానిటర్ సింబల్ అనేది మనకు కనిపిస్తుంది కదా, ఇది ఓపెన్ చేయగానే ఎల్ఈడి ఆఫ్ ఎల్ఈడి ఆన్ అని చెప్పి మనకి ప్రింట్ అయింది. ఇక్కడ ఎల్ఈడి ఆన్ అయినప్పుడు ఇక్కడ ఎల్ఈడి ఆన్ అని, ఎల్ఈడి ఆఫ్ అయినప్పుడు ఎల్ఈడి ఆఫ్ అని చెప్పి మనకి చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఎటువంటి ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ అవసరం లేకుండా మన ఇంటర్నల్ గానే ఈ సీరియల్ మానిటర్ యూజ్ చేసి ఏం డిస్ప్లే అవుతుందో అని చూస్తాం.